సూర్య, అమ్మ నీతో ఒక మాట అనేది గుర్తుందా? నిజంగా నీదైన రోజున నేనేం మాట్లాడానో నీ ఇష్టమని. నాకు నాన్న అంతా చెప్పాడు. ఇది నీ రోజు, నేను ఏం మాట్లాడను. పర్మిషన్ ఇచ్చిందిగా, మరేంటి? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. ప్రతి శనివారం వాడు ఎవరినైతే కొట్టాలనుకుంటాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాగ్రత్త చెప్పడం నాకు అలవాటు. అలాగే మీకు జాగ్రత్త చెప్దామనే వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే వీడేంటి సార్ ఇలా పడున్నాడు? ఇందాక రాక్షసుడు అన్నాను కదా సార్. లేదు సార్, వాడు మారిపోయాడు. చిన్నప్పటి నుంచి వాడి మరదల్ని వాడి అత్తయ్యని వాడు వెతకని చోటంటూ లేదు సార్. కళ్ళు అంటే వాడికి చచ్చేంత ఇష్టం. వాళ్ళ అమ్మ కాపాడుకున్న ప్రాణాలు సార్ అవి. అలాంటిది వాడి కళ్ళుని నా కోడల్ని మీరు టచ్ చేసినా కూడా వాడి కోపాన్ని పక్కన పెట్టి వీళ్ళందరి జీవితాల్లో మార్పు రావాలి, వీళ్ళకి ధైర్యం రావాలి అని ఎదురు చూస్తున్నాడు చూడండి. వాడు మారిపోయాడు సార్. మీ జాతకం చాలా గట్టిది సార్. ఇదిగో ఈసారి ఈ సోకులపాలెం వాళ్ళు మిమ్మల్ని బతికిస్తున్నారు. పొరపాటున వీళ్లలో ఒక్కడు ధైర్యం చేసి ఒక్కడుగు ముందుకేశాడనుకోండి, ఆ రోజు పబ్లో వాడి 2 కళ్ళే చూశారు. ఇప్పుడు 3వ కన్ను చూస్తారు. శివతాండవమే. అంటే నువ్వు చెప్పిన శనివారం ఓడిని చూడాలంటే వీళ్ళల్లో ఒక్కరు ధైర్యంగా ముందుకు రావాలి. అవును సార్. ఎదవలు ఏం చేసినా ముందుకు రారే. ఏం చేయాలి? ఈ బుడ్డదాన్ని తొక్కి చంపితే సరిపోతుందా? రావాలి. సరిపోదు. సరిపోయింది. సిద్ధం సన్నద్ధం చేసే శంఖారావం, అస్త్రాలను సంధించే కన్నులు సైతం రక్తాన్నే రగిలించే ఊపిరి ఉష్ణం.
పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పకుండానే వెళ్ళిపోతావేంట్రా? అయ్యయ్యో, హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్తావా? కానీ ఒక్క కండిషన్, వీళ్ళల్లో ఒక్కడు నోరు తెరిచి పాపం సూర్య వద్దిల్లే అంటే దగ్గరుండి నేనే తీసుకెళ్తాను హాస్పిటల్కి. ఓకే, అడుగో. पुराने जमाने में नरकासुर नाम का एक राक्षस रहता था. वो लोगों को बहुत सताता था. इसीलिए श्री कृष्ण ने सत्यभामा के साथ मिलकर उसे मार डाला. అది పురాణ జమానా. అప్పుడు ఇది నయా జమానా. అవతారాల కోసం, హీరోల కోసం ఎదురు చూస్తూ కూర్చోకూడదు. మనకి మనమే, మనిషికి మనిషే. ఒకరి కోసం ఒకరు నిలబడితే చాలు. అవతల వాడు ఎప్పుడైనా సరే. నా లైఫ్లో యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, సస్పెన్స్ ఉంది, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఒక్క రొమాన్స్ తప్ప. నన్ను చూస్తే నీకెప్పుడు ఏమనిపించలేదా? ఏంటి నీ బాటిల్ క్యాప్ ఫేస్ చూసా? నానా, తమరి స్కూటీ పెప్ కట్అవుట్కి ఈ బాటిల్ క్యాఫే చాలా ఎక్కువ. నాని, పిలిచావా సమంత? నువ్వు పిలవకుండానే పిలిచినట్టు అనిపిస్తుందంటే నేనెంత స్పెషల్ రా. మీ అక్కకు పుట్టేది అమ్మే అన్నావు కదా, ఇక మేమేం మాట్లాడాం. మీ అమ్మ ఏం చెప్తే అదే.